Good morning, everyone. Welcome to machine drawing class. So in the yesterday class, there is a feedback that there is a audio disturbance in that class. So as per the request, there will be a repeat of that class in brief. Okay. So నిన్నటి క్లాస్ లో సరిగ్గా ఆడియో వినపడలేదు అని చెప్పారు. సో డిస్టర్బెన్స్ ఉందని. సో లాస్ట్ క్లాస్ జస్ట్ బ్రీఫ్ గా కొంచెం చూద్దాం and we will go for the further topics in this class. Okay. So let us see. Method of execution. So ఈ మెథడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అంటే ఎలా మనం డ్రాయింగ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అనే దానికి స్టార్టింగ్ అన్నమాట. సో ద ఎలిమెంట్ ఆఫ్ డైమెన్షన్ అంటే ఇందులో మనం ఈ మెథడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కన్సిడర్ చేసేది డైమెన్షనింగ్ మెథడ్స్. అంటే ఎనీ టైప్స్ ఆఫ్ డైమెన్షన్స్ ఉన్నాయి. డైమెన్షనింగ్ లో ఎనీ టైప్స్ ఆఫ్ లైన్స్ మనం వాడతాము. ఓకే, సో దాన్ని ఎలా ప్లేస్ చేయాలి, ఏ ఆర్డర్ లో ప్లేస్ చేయాలి అనేది ఈ మెథడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. అంటే మనకి డైమెన్షనింగ్ లైన్స్ లో డైమెన్షనల్ లైన్ ఉంటుంది, ప్రొజెక్షన్ లైన్ ఉంటుంది, లీడర్ లైన్ ఉంటుంది. ఓకే, దెర్ ఆర్ లాట్ ఆఫ్ లైన్స్ ఫర్ డిటర్మైనింగ్ ద మిషన్ కాంపోనెంట్. సో అది ఎలా డిటర్మైన్ చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనే దానికి ఇప్పుడు మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ డైమెన్షనింగ్ చూడండి. లీడర్ లైన్, ఇట్ డిఫైన్స్ సర్టెన్ ప్రాపర్టీ బియాండ్ ద మిషన్ కాంపోనెంట్. అంటే మిషన్ కాంపోనెంట్ అక్కడ కాకుండా అంటే కర్వేచర్ కానీ, పర్పెండిక్యులారిటీ కానీ, లేదా ఇంకోటి యాంగిల్ కానీ దాని ప్రాపర్టీని డిఫైన్ చేయటం ఈ లీడర్ లైన్ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ ఆరిజిన్ లైన్. ఆరిజిన్ లైన్ అంటే స్టార్టింగ్ లైన్, అంటే వేర్ వీఆర్ కన్సిడరింగ్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్, మిడిల్ యాక్సిస్, దాన్ని ఆరిజిన్ లైన్ అంటాము. సిమిలర్లీ డైమెన్షనల్ లైన్. సో దిస్ ఇస్ డైమెన్షనల్ లైన్. అండ్ నెక్స్ట్ టెర్మినేషన్ లైన్, ఏదైతే మనం ఎండ్ చేస్తున్నామో దాన్ని టెర్మినేషన్ లైన్ అంటాం. ఎక్స్టెన్షన్ ఆఫ్ లిమిట్స్, దట్ ఈస్ నథింగ్ బట్ ప్రొజెక్షనల్ లైన్. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ డైమెన్షన్స్. సో దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ డైమెన్షన్. సో దీస్ ఆర్ ద ఎలిమెంట్స్ ఇన్ డైమెన్షన్. ఓకే, క్లియర్? సో డైమెన్షనింగ్ లో ఏముంటాయండి? లీడర్ లైన్, ఒరిజినల్ ఇండికేషన్, ఆరిజిన్ ఇండికేషన్, డైమెన్షనల్ లైన్, టెర్మినేషనల్ ఆరో హెడ్, ఓకే, తర్వాత ప్రొజెక్షనల్ లైన్. సో ఇవన్నీ మనకు ఉంటుంది. సో see here, you can see here, ఇది ఒక ఇది ఒక రెసిస్టెన్స్ అనుకోండి, లేదా ఇది ఒక కాంపౌండ్ అనుకోండి. దీన్ని ఎలా మనం డిటర్మైన్ చేస్తున్నామంటే, సో ఈ ఎక్స్టెన్షన్ ఆఫ్ దట్ లిమిట్ ఈస్ కాల్డ్ ప్రొజెక్షనల్ లైన్, దట్ ఈస్ డిటర్మైన్డ్ బై థిన్ లైన్. ఓకే, థిన్ లైన్. నెక్స్ట్ దీన్ని ఏమంటాము, ఈ మధ్యలో డిటర్మైన్ చేయడాన్ని డైమెన్షనల్ లైన్ అంటారు. దీన్ని డైమెన్షనల్ లైన్ అంటారు. ఇది డైమెన్షనల్ వాల్యూ. దీన్ని ఆబ్లిక్ స్ట్రోక్ అంటారు. ఈ ఆబ్లిక్ స్ట్రోక్ అనేది ఎందుకు ఇస్తాము అంటే, కొన్ని చోట్ల మనం బియాండ్ ద లెంత్ ని డిటర్మైన్ చేయటానికి ఈ ఆబ్లిక్ లెంత్ అనేది, ఆబ్లిక్ స్ట్రోక్ అనేది వాడతాం. ఓకే, సో అదేంటి? సో ప్రొజెక్షన్ అండ్ డిటర్మినేషన్ లైన్ షుడ్ బి డ్రాన్ యాజ్ థిన్ కంటిన్యూస్. ఓకే, ప్రొజెక్షనల్ లైన్ కానీ డైమెన్షనల్ లైన్ కానీ ఎలా ఉండాలి? థిన్. ఎందుకంటే టైప్స్ ఆఫ్ లైన్స్ మనం ఇంతకుముందు చూసాం. సో అందులో కంటిన్యూస్ థిక్ ఉంది, కంటిన్యూస్ థిన్ ఉంది. సో ఇందులో మనం ఏం వాడుతాం అంటే కంటిన్యూస్ థిన్ లైన్. ఓకే, సో ప్రొజెక్షన్ లైన్ షుడ్ ఎక్స్టెండ్ స్లైట్లీ బియాండ్ ద రెస్పెక్టివ్ డైమెన్షన్. ప్రొజెక్షనల్ లైన్ ఎప్పుడు కూడా, ఒక నిమిషం చూడండి ఇక్కడ. సో మీరు ఇక్కడ కానీ చూస్తే ఈ ప్రొజెక్షనల్ లైన్ ఎప్పుడు కూడా ఏమైంది, డైమెన్షనల్ లైన్ కన్నా ఇక్కడ అయిపోలా, ఎక్స్టెండ్ అయింది. ఓకే, ప్రొజెక్షన్ లైన్ షుడ్ డ్రాన్ పర్పెండిక్యులర్ టు ద ఫ్యూచర్ బీయింగ్ డైమెన్షన్ అన్నెసరీ దే మే డ్రా ఆబ్లిక్ ప్యారలల్. ఓకే, సో ఇది ఎప్పుడు పర్పెండిక్యులర్ గా ఉంటుంది డ్రాయింగ్ కి. అలా కుదరలేదు, అక్కడ పర్పెండిక్యులర్ గా డ్రా చేయడానికి ఇక్కడ కాంపౌండ్ ఇంకోటి ఉంది, అప్పుడు హారిజాంటల్ గా డ్రా చేస్తారు. సో డిపెండింగ్, హారిజాంటల్ గా డ్రా చేయొచ్చు, ఆబ్లిక్ గా డ్రా చేయొచ్చు, అది డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్. కానీ సిచ్యువేషన్ అంతా నెసెసిటీగా ఎలాంటి కండిషన్ లేదు అంటే పర్పెండిక్యులర్ గా డ్రా చేస్తాం. ఓకే, నెక్స్ట్ ప్రొజెక్షనల్ లైన్స్ అండ్ డైమెన్షనల్ లైన్స్ షుడ్ నాట్ క్రాస్ ఈచ్ అదర్ అన్లెస్ ఇట్ ఈస్ అన్అవాయిడబుల్. ప్రొడక్షన్ లైన్ ఒకటి, డైమెన్షనల్ లైన్, అంటే ఈ రెండు కూడా ఇలా క్రాస్ అయిపోకూడదు. ఓకే, ఇలా క్రాస్ అయిపోకూడదు అనేది కండిషన్. అందులో కూడా చిన్న కరెక్షన్ ఉంటుంది ఏంటంటే, ఇఫ్ ఇట్ ఈస్ నెసెసరీ ఇట్ హ్యాస్ టు. ఓకే, సో దట్ ఈస్.
Next, a dimension line should be shown unbroken even where the feature to which refers. Okay, dimension line should be shown unbroken. The dimension line ఎప్పుడు unbroken గానే చూపించాలి whenever the feature to which it refers. దాని ఫ్యూచర్ రెఫర్ చేసేటప్పుడు ఇది అన్బ్రోకెన్ అంటే మధ్యలో దీన్ని ఇక్కడ చెరిపేసి ఈ మధ్యలో రాయకూడదు దాన్ని. ఓకే, నెక్స్ట్ సెంట్రల్ లైన్ ఆర్ అవుట్ లైన్ ఆఫ్ అ పార్ట్ షుడ్ నాట్ బి యూజ్డ్ యాజ్ డైమెన్షనల్ లైన్. సెంట్రల్ లైన్ అంటే ఇప్పుడు ఇది ఒక ఆరిజిన్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది దీని మిడిల్ పాయింట్, ఇది దీని యాక్సిస్ అనుకుందాం. ఓకే, సో యాక్సిస్ అనుకున్నప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇది దీని ఆరిజిన్ లైన్. ఓకే, ఇది దీని ఆరిజిన్ లైన్, ఇది దీని యాక్సిస్ లైన్ అనుకుందాం. సో ఇది ఎప్పుడూ కూడా మనం రెఫరెన్స్కి ఇట్లా తీసుకోకూడదండి. ఓకే, ఆరిజిన్ లైన్ మిడిల్ లైన్ ఎప్పుడు కూడా రెఫరెన్స్గా తీసుకోకూడదు అన్లెస్ ఇఫ్ ఇట్ ఈస్ నెసెసరీ. ఓకే, సో ఇక్కడ చూడండి ఒక కండిషన్, మీరు ఇటు చూడండి ఇక్కడ. సో ఇక్కడ టెర్మినేషన్ అంటే ఈ ఆరో హెడ్స్ origin indication. So you can see projectional line should not cross the dimension అనేది ఇదిగోండి ఈ projectional line ఈ కండిషన్. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పి డైమెన్షన్ షుడ్ నాట్ బి అన్బ్రోకెన్ అన్న కండిషన్ కి మీరు ఇక్కడ చూడొచ్చు. సో దీన్ని ఎప్పుడు కూడా బ్రోక్ చేయకూడదు. ఓకే, బ్రేక్ చేయకూడదు, కంటిన్యూస్ గా ఉండాలి. ఓకే, నెక్స్ట్ సెంట్రల్ లైన్ ఆఫ్ ద షుడ్ నాట్ బి యూజ్డ్ యాస్. ఓకే, అంటే సెంట్రల్ లైన్ ఎప్పుడు కూడా ఈ సెంట్రల్ లైన్ ఎప్పుడు కూడా మనం డైమెన్షన్ పార్ట్ కి వాడుకోకూడదు. ఓకే, సో దీస్ ఆర్ ద 3 కండిషన్స్. So next, termination and origin indication. So dimension line should show distinct termination front arrowhead or oblique stroke or whenever it applicable. So the 2-dimensional line termination are indicated. Okay, you can see here the 2-dimensional. Okay, so in the line and arrowhead is drawn a short line having an inclined angle of 15 degrees which is closed. అంటే మన arrowhead ఎలా డ్రా చేస్తాము అనే దానికి ఒకటి ఆబ్లిక్ స్ట్రోక్ ఎలా ఉంటుంది 45 degrees లో. సిమిలర్లీ ఆరిజిన్ ఇండికేషన్. సో ఇవన్నీ కూడా ఇక్కడ మనకి చూపించాను. నెక్స్ట్ ఏంటంటే సైజ్ ఆఫ్ టెర్మినేషన్ షుడ్ బి ప్రొపోర్షనేట్ టు ద సైజ్ ఆఫ్ డ్రాయింగ్ ఎట్ విచ్. సో ఇందులో ఏం లేదండి, ఇక్కడ మనకి ఇందులో ఈ సైజ్ ఆఫ్ డ్రాయింగ్ ఇక్కడ మనం చూస్తే ఈ కండిషన్ లో సైజ్ ఆఫ్ టెర్మినేషన్ షుడ్ బి ప్రొపోర్షనేట్ టు ద సైజ్ ఆఫ్ డ్రాయింగ్. అంటే ఏంటంటే ఈ సైజ్ ఆఫ్ డ్రాయింగ్ కి రిలేటెడ్ గానే ఈ ఆరో హెడ్స్ కానీ లెటరింగ్ కానీ ఉండాలి. ఓకే, అంతేగాని ఇప్పుడు ఈ ఇంత 20 mm దగ్గర నువ్వు ఇంకో 50 mm ఆరో హెడ్ గీయకూడదు. ఓకే, సో డిపెండింగ్ అపాన్ ద సైజ్ ఆఫ్ డ్రాయింగ్ ఓన్లీ ద రెస్పెక్టివ్ డైమెన్షన్స్ అండ్ ఆరో హెడ్స్ అండ్ టెర్మినేషన్ లైన్స్ ఆరిజిన్ లైన్స్ ఉండాలి. ఓకే, అంతేగాని ఇంత చిన్న బొమ్మకి ఇంత పెద్ద ఆరో హెడ్స్ వేయకూడదు. అలాగే అంత పెద్ద బొమ్మకి చిన్న ఆరో హెడ్స్ కానీ లేకపోతే డైమెన్షన్స్ కానీ ఇవ్వకూడదు. ఈ రేషియో అనేది ఈక్వల్ గా ఉండాలి. ఓకే, సో చిన్న బొమ్మకి పెద్ద డైమెన్షన్స్ ఇచ్చినా ఆడ్ గా ఉంటుంది, పెద్ద బొమ్మకి చిన్న డైమెన్షన్స్ ఇస్తే కనపడదు. సో యూ హ్యావ్ టు డ్రా సో ఇన్ ఏ ఈక్వల్ రేషియో. ఓకే, so the arrowhead termination may be should outside the intent lines of the dimension line that is extended for the purpose. In other cases, an oblique stroke or a dot may be substituted. So here you can see ikkada meer చూడొచ్చు. సో ఇక్కడ ఒకటి ఆరో హెడ్ తో ఇండికేట్ చేసాం, ఇంకోటి ఆబ్లిక్ దీంతో ఇండికేట్ చేసాం, ఇంకోటి లీడర్ లైన్ తో ఇండికేట్ చేసాం. డిపెండింగ్ అపాన్ ద నెసెసిటీ ఇప్పుడు ఈ ఆబ్లిక్ టైప్ ఎందుకు వాడతాము అంటే ఎప్పుడైతే మనం డయాగ్రామ్ లోపల ఇవ్వలేకపోతామో అంటే డయాగ్రామ్ లైన్ డైమెన్షన్ లైన్ ఒకటే అయితే సో అక్కడ మనం ఆబ్లిక్ లైన్ అనేది యూజ్ చేస్తాం, ఆబ్లిక్ డైమెన్షన్. సో లీడర్ లైన్ ఎప్పుడు యూజ్ చేస్తాము వెన్ ఇట్ ఈస్ ఇన్ ది ఇంటర్నల్ పార్ట్ ఉండి దాన్ని డిటర్మైన్ చేయాలంటే దాన్ని లీడర్ లైన్. సో దీస్ ఆర్ ద 3 types ఆఫ్
we have discussed. Okay, next, when a radius is dimension, only one arrowhead is termination. One arrowhead termination which it points on the arc end of the dimension should be used. However, the arrowhead termination may be either on the inside or outside of the line depending upon size of feature. So, ఇప్పుడు రేడియస్ ని చెప్పేటప్పుడు ఇక్కడ మీరు చూడండి, ఇన్సైడ్ కానీ అవుట్ సైడ్ కానీ, ఓకే, ఇది అవుట్ సైడ్, ఇది ఇన్సైడ్, ఏంటంటే డిపెండింగ్ అపాన్ ద రేడియస్. ఓకే, మనం ఇక్కడ నుంచి ఇక్కడ గీయటానికి ఒక 10 సెంటీమీటర్లు ఉందనుకోండి, సో అప్పుడు దాన్ని అట్లా చెప్పకూడదు, దాని ఆర్క్ రేడియస్ 100 mm ఉందని చెప్పక్కర్లా. అప్పుడు ఏం చేస్తాం, చిన్నగా ఇక్కడ ఒక యారో పెట్టి 100 mm అని పెడతాం, అంతేగాని ఉంది కదా అని ఇక్కడ ఎక్కడి నుంచో ఇలా యారో కొట్టుకుని ఇలా గీయక్కర్లేదండి. సో అది ఇంకా ఆడ్గా కనబడుతుంది. ఓకే, సో when it is nearer or smaller radius, it can be indicated by a line radius arrowhead termination. అలా కాదు అంటే ఒక చిన్న arrowhead పెట్టుకొని దానికి అక్కడ మీరు రేడియస్ అని చెప్పి రాసేయచ్చు. ఓకే, క్లియర్? నెక్స్ట్, మెథడ్ ఆఫ్ ఇండికేటింగ్ డైమెన్షన్. డైమెన్షన్ లో నేను ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు మనకి టైప్స్ ఆఫ్ డైమెన్షన్ అండ్ ఇండికేటర్, అలైన్ మెథడ్ అండ్ నెక్స్ట్ యూనిడైరెక్షనల్ మెథడ్. సో ఏంటి అలైన్ మెథడ్ ఏంటి, యూనిడైరెక్షనల్ మెథడ్ ఏంటి అంటే, depending upon the purposes, the align method and unidimensional method are used. So what is meant by align method and what is meant by idane chuddam okasari chudandi ikkada. Dimension should be placed parallel to the dimension line and preferably near the middle and above and clear of the dimension. అంటే ఒక లైన్ ఇలా డ్రా చేసుకున్నారు అనుకోండి, ఒక లైన్ డ్రా చేస్తే క్లియర్ గా మిడిల్ లో ఉండాలి. అంటే మీరు డైమెన్షనల్ లైన్ అనేది ఒక 100 mm డ్రా చేస్తే కరెక్ట్ గా మిడిల్ 50 దగ్గర దాని డైమెన్షనల్ వాల్యూ ఉండాలి అండ్ అబౌవ్ ఉండాలి, నాట్ బిలో ఆర్ సైడ్, ఇట్ మస్ట్ బి అబౌవ్. ఓకే, ఇలా ఉంటే పైన ఉండాలి, ఇలా ఉంటే ఇలా అప్ ఉండాలి, అండ్ ఇలా ఉంటే ఇటు సైడ్ ఉండాలి. ఓకే, యు గెట్ మై పాయింట్? ఎప్పుడు కూడా పైనే ఉండాలి అండ్ డైమెన్షనల్ లైన్ టచ్ అవ్వకూడదు, Dimension may be written so that they can be read from the bottom or from the right side. రైట్ సైడ్ నుంచి చదివే విధంగా ఉండాలి, బాటమ్ నుంచి చదివే విధంగా, అంతేగాని ఇలా రాయకూడదు, టాప్ టు బాటమ్ రాయకూడదు, బాటమ్ టు టాప్, లెఫ్ట్ టు రైట్. ఓకే, అంతేగాని దీని రివర్స్ లో రాయకూడదు. డైమెన్షన్ ఆబ్లిక్ డైమెన్షన్ లైన్ షుడ్ బి ఓరియంటెడ్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆబ్లిక్ గా ఇచ్చాను అనుకోండి, అక్కడ కూడా దానికి ప్యారలల్ గా రాయాలి. ఇప్పుడు మన డైమెన్షన్ లైన్ ఇలా ఆబ్లిక్ గా ఇచ్చింది, దానికి ప్యారలల్ గా డైమెన్షన్ రాయాలి, అంతేగాని ఇది ఇలా పెట్టి ఇలా స్ట్రైట్ గా రాయాలి. ఓకే, see here oblique dimension కి. ఓకే, you can see here. సో ఇక్కడ చూస్తే మన డైమెన్షన్ లైన్ కి పైనే ఉందా, ఇది 39 అనేది పైనే ఉందా? ఓకే, ఇక్కడ పైన ఉందా? నెక్స్ట్ లెఫ్ట్ టు రైట్, బాటమ్ టు టాప్. ఓకే, బాటమ్ టు టాప్, అంతే కదా, బాటమ్ టు కింద నుంచి పైకి ఉంది. సిమిలర్లీ ఇక్కడ కూడా చూడండి, ఈ యాంగిల్ రొటేషన్ లో ఎక్కడా కూడా స్ట్రైట్ గా హారిజాంటల్ గాను వర్టికల్ గానో లేదు. ఈ ఆబ్లిక్ అనే చోట అన్ని చోట్ల కూడా దానికి రెస్పెక్ట్ టు అప్పర్ పోర్షన్ లోనే ఉంది. సిమిలర్లీ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ లో కూడా చూడండి, రైట్ హ్యాండ్ సైడ్ అంటే ఇలాగే ఉంది కానీ దాని రివర్స్ లో లేదు ఎక్కడా కూడా. ఓకే, చదవటానికి మనకి కుదిరే విధంగానే ఉంది. ఇప్పుడు ఇటు నుంచి ఇటు రాయాలి, ఇటు నుంచి ఇటే రాశాడు. ఓకే, నెక్స్ట్ యూనిడైరెక్షనల్ సిస్టమ్. యూనిడైరెక్షనల్ అంటే dimension should be indicated so that they can be read from bottom of the drawing only. Non-horizontal dimension lines are interrupted. అంటే మీరు ఇక్కడ చూస్తే ఈ కండిషన్ కి ఇదేమో అలైన్ మెథడ్ అండి, అలైన్డ్ మెథడ్, ఇదేమో యూనిడైరెక్షనల్ మెథడ్. సో ఈ అలైన్ మెథడ్ కి యూనిడైరెక్షనల్ మెథడ్ కి ఏంటంటే మనకి తేడా, సో ఇక్కడ మనం ఇంక్లైన్ అయినప్పుడు దీనికి ప్యారల్ గా డ్రా చేస్తాం, ఇక్కడ మాత్రం బ్రేక్ చేసి హారిజాంటల్ గా రాస్తున్నాం. సో ఇది వర్టికల్ గా ఉన్నప్పుడు బ్రేక్ చేసి హారిజాంటల్ గా రాస్తున్నాం, సో ఇది ఇంక్లైన్ అయినప్పుడు బ్రేక్ చేసి హారిజాంటల్ గా రాస్తున్నాం. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ యూనిడైరెక్షనల్ అండ్ అలైన్ మెథడ్. ఓకే, సో ఇక్కడ చూడండి,
Next, dimensions can be extension beyond the termination at the end of the letters line. So extend అంటే సింబల్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఎలా రెఫర్ చేస్తాం. సో పై అంటే ఏంటంటే నథింగ్ బట్ డయామీటర్. ఆర్ అంటే ఏంటి రేడియస్. ఓకే, సిమిలర్లీ ఎస్ఆర్ అంటే ఆర్క్. ఓకే, సిమిలర్లీ S5 అంటే షాఫ్ట్ డయామీటర్. ఓకే, షాఫ్ట్ ఆర్ హబ్ డయామీటర్. ఓకే, సో ఇలాంటి కొన్ని డైమెన్షన్స్ ఉంటాయి, సింబల్స్ ఉంటాయండి. అవి మనం అప్లికేషన్స్ లో నేర్చుకున్నాం. బట్ రిమెంబర్ మనకి క్యాపిటల్ ఆర్, పై, ఎస్ఆర్, ఎస్ పై ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. అంటే ఈ ప్రాబ్లంలో మనకి ఇచ్చినప్పుడు మనకి ఏమి ఇచ్చాడో కూడా మనకు తెలియాలి. రేడియస్ ఇచ్చాడా, డయామీటర్ ఇచ్చాడా, ఆర్క్ రేడియస్ ఇచ్చాడా, షాఫ్ట్ డయామీటర్ ఇచ్చాడా, షాఫ్ట్ రేడియస్ ఇచ్చాడా, స్పెషల్ ఐడెంటికల్ సింబల్స్ అన్నమాట. ఓకే, సో యూ కెన్ సీ హియర్ హౌ దే ఆర్. నెక్స్ట్ ఇక్కడ మీరు గనక చూస్తే the above extension of the beyond one of the termination where space is limited at the end of the layer line which is terminated on the dimension line that is too short to permit normal dimension placement. Above above a horizontal extension of a dimension line where space does not allow placement at intersection of non-horizontal dimensional line, value of dimension out of the scale except where break lines are used should be underlined. The following indications are used with the symbols. Okay, you can see here. So ikkada dimension identidi diameter, idi inner diameter. So ee sort of symbols tho dan represent chestamu. These are the different types of symbols. Next, arrangement of dimensions. So indulo manaki 3 types unnayandi. Andulo okati chain dimensioning. చైన్ డైమెన్షనింగ్ అంటే చూడొచ్చు మీరు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా కంటిన్యూస్ గా 60, 70, 200, 30 అంటే టోటల్ ఎంత అండి 100, 300, 460 దీని టోటల్ లెంత్ ఈ కాంపౌండ్. సో దాన్ని ఎలా చేసాడు చైన్ డైమెన్షనింగ్ అంటే ఒకదాని తర్వాత ఒకటి చైన్ లో ఎలాగైతే ఇంటర్లింక్ ఉంటాయో ఈ కూడా అంతే అండి. x1 + x2 + x3 + x4 = capital X. ఓకే, y1 + y2 = capital Y. అంటే ఇక్కడ చైన్ డైమెన్షనింగ్ లో అన్ని కూడా ప్యారలల్ గా ఉంటాయి, అంటే అన్ని కూడా పక్క పక్కనే ఉంటాయి, వన్ ఆఫ్టర్ ది అదర్. దట్ ఈస్ కాల్డ్ చైన్ డైమెన్షన్. నెక్స్ట్ అనదర్ థింగ్ ఈజ్ ప్యారలల్ డైమెన్షనింగ్. సో దీన్ని ప్యారలల్ డైమెన్షనింగ్ అంటారు. అంటే ఏం లేదండి, టోటల్ లో ఇప్పుడు 640 అనుకోండి, ఇండిపెండెంట్ గా రిప్రజెంట్ చేయటం. ఇప్పుడు అయితే ఇక్కడ ఏం చేసాము, ఇక్కడ నుంచి ఇక్కడ 160, ఇక్కడ నుంచి 70 అన్న, ఇక్కడ చూడండి 150, మళ్ళీ ఆరిజిన్ దగ్గర నుంచి 420, మళ్ళీ ఆరిజిన్ దగ్గర నుంచి 640. సో దిస్ ఇస్ అనదర్ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ ఆఫ్ డైమెన్షన్. ఓకే, సో you can see here this is a chain dimensioning and this is parallel dimensioning. And next సో ఇందులో మీరు చైన్ డైమెన్షనింగ్ కానీ ప్యారలల్ డైమెన్షనింగ్ కానీ నెక్స్ట్ ఈ అసెంబుల్ డైమెన్షనింగ్ కానీ చూస్తే, ఇందులో చూస్తే మీరు x + y + z అంటే ఇక్కడ ఏంటంటే మీరు చూస్తే ఇందులో దీనికి దీనికి తేడా ఒకటి, ఇది కూడా చైన్ డైమెన్షనింగ్ లాగా రిప్రజెంట్ చేయొచ్చు. అంటే x1 + x2 + x3 టోటల్. సో ఇదే ఇక్కడ జరిగిందండి, కాదు ఇక్కడ ప్యారలల్ గా ఇచ్చాడు, ఇక్కడ చైన్ ఫామ్ లో ఇచ్చాడు. ఓకే, సో నెక్స్ట్ కంబైన్ డైమెన్షనింగ్, కోఆర్డినేట్ డైమెన్షనింగ్. వాట్ ఈస్ కంబైన్ డైమెన్షనింగ్ అండ్ కోఆర్డినేట్? కంబైన్ డైమెన్షనింగ్ అంటే చూడండి, ఇక్కడ చైన్ డైమెన్షనింగ్ అలాగే ప్యారలల్ డైమెన్షనింగ్ ఉన్నాయి. సో కొన్ని చోట్ల చైన్ డైమెన్షనింగ్ ఉంది, కొన్ని చోట్ల ప్యారలల్ డైమెన్షనింగ్, అంటే ఈ రెండు కూడా చైన్ డైమెన్షనింగ్, ఈ రెండు కూడా ప్యారలల్ డైమెన్షనింగ్, ఇది ఇండివిజువల్ డైమెన్షనింగ్. సో దిస్ ఇస్ కాల్డ్ కంబైన్డ్ డైమెన్షన్. నెక్స్ట్ కోఆర్డినేట్ డైమెన్షన్. కోఆర్డినేట్ డైమెన్షనింగ్ అంటే ఏంటంటే నథింగ్ బట్ XY కోఆర్డినేట్స్ ఇస్తారు, దాన్ని బట్టి డైమెన్షన్ సెట్ చేస్తారు. అంటే ఏంటి, నీవు ఒక ఫ్లాంజ్ డిజైన్ చేయాలి, ఒక ప్లేట్ డిజైన్ చేయాలి, ఇట్ ఈస్ హ్యావింగ్ అన్ ఇండివిజువల్ హోల్స్ విత్ రెస్పెక్టివ్ టు X and Y. నేను X and Y కోఆర్డినేట్స్ ఇచ్చాను, X, Y. సో ఇప్పుడు ఏం చేశాను, X 20, Y 160 పెట్టుకున్నాను, ఇక్కడికి వచ్చింది, ఇది హోల్ ఎంత ఇచ్చాడు 15.5 చేసుకోండి. నెక్స్ట్ అంటే ఏంటి, వీఆర్ నాట్ టేకింగ్ ఫ్రమ్ ఎనీ ఆరిజిన్, ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ రెస్పెక్ట్ టు X and Y యాక్సిస్
and the given diameter. Okay, so this is the thing. Next, special indications, diameters ki, chords and angles ki, ఓకే, డయామీటర్స్ ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నారు? చిన్న డయామీటర్ అనుకోండి, సో ఎలాగైతే మనం దాన్ని పైకి అంటే బయటికి ఎక్స్టెండ్ చేసి లీడర్ లైన్ తో రిప్రజెంట్ చేస్తాం. ఒక మిడిల్ అంటే మధ్యలో దాని డయామీటర్ ఎంత పడుతుంది అనుకోండి, సో దాన్ని ఇట్లా రిప్రజెంట్ చేస్తాం. సిమిలర్లీ ఇది ఇంకో టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్. అంటే ఇక్కడ సరిపోవట్లేదు అనుకున్న టైంలో మనం ఏం చేస్తాం, ఇక్కడ యారో హెడ్ కూడా లోపల సరిపోలేదండి, ఇక్కడ యారో హెడ్ సరిపోయింది. ఓకే, డిడ్ యు గెట్? ఈ రెండిట్లో డిఫరెన్స్ అర్థమైంది. ఇక్కడ యారో హెడ్ సరిపోదు, సో యారో హెడ్ బయట పెట్టి ఇక్కడ యారో హెడ్ సరిపోతుంది, కానీ డైమెన్షన్ ఇక్కడ ఇవ్వలేము. అంటే ఇది సమ్ ఇంటర్నల్ పార్ట్ అనుకోండి, లీడర్ లైన్ తో బయటికి. ఇక్కడ యారో హెడ్ సరిపోయింది కానీ డైమెన్షన్ సరిపోలేదు. ఇక్కడ ఏం చేసాం, యారో హెడ్ డైమెన్షన్ రెండు లోపల పెట్టి. సో దిస్ ఇస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండికేటర్. నెక్స్ట్ ఆర్క్స్. సో ఇక్కడ ఏం చేసాం, ఆర్క్ ఇక్కడ ఉంది, దాన్ని లీడర్ లైన్ తో ఎక్స్టెండ్ చేసాం. ఇక్కడ ఏంటి, డయామీటర్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ chords, arcs and angles. ఓకే, నెక్స్ట్ ఆర్క్స్ చూడండి, డైమెన్షనింగ్ ఆఫ్ chords, arcs. ఈ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కార్డ్, ఇది ఆర్క్, ఇది యాంగిల్ అండి. సో ఎలా రిప్రజెంట్ చేస్తారు? కార్డ్ అయితేనేమో డైరెక్ట్ గా వర్టికల్ లైన్ డ్రా చేసి దాన్ని లెంత్ ఇస్తాం. ఆర్క్ అయితేనేమో అక్కడి నుంచి అక్కడ వరకు సెమీ సర్క్యులర్ గా సేమ్ అదే ప్యారలల్ గా యారో డ్రా చేసి దాన్ని లెంత్ ఇస్తాం. సిమిలర్లీ యాంగిల్ అయితే సేమ్ అలాగే దాని యాంగిల్ రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ డైమెన్షనింగ్ ఆఫ్ రేడియస్. రేడియస్ ఎప్పుడు కూడా ఒక ఫిక్స్డ్ యాక్సిస్ నుంచి దాన్ని రిప్రజెంట్ చేస్తాము, లేదా దాని టోటల్ డయామీటర్ రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ డైమెన్షనింగ్ ఆఫ్ ఈక్వి డిస్టెన్స్. ఇప్పుడు ఇవన్నీ ఒక 6 ఈక్వల్ డిస్టెన్స్, రెండింటికి మధ్యలో ఒక 5 mm 5 mm 5 mm ఉంది. సో ప్రతిసారి దీన్ని రిప్రజెంట్ చేయక్కర్లేదు. సో దీని కంబైన్డ్ గా ఈక్వి డిస్టెన్స్ వేసి 5 × 18 అంటే 18 డయామీటర్ గల ఒక 5 mm డిస్టెన్స్ ఉన్న, ఓకే, ఈ డిస్టెన్స్ ఒక్కోదానికి 15 15 ఉంది. సో ఒక్కోది అలాగే దీని డయామీటర్ రిప్రజెంట్ చేస్తూ దాని ఈక్వి డిస్టెన్స్ ని రిప్రజెంట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ చాంఫరింగ్ అండ్ కౌంటర్ షంక్. ఇదేమో చాంఫర్స్ అండి. ఈ చాంఫర్ యొక్క యాంగిల్ ఎంత అంటే ఈ యాంగిల్ 45 degrees, ఈ లెంత్ 2 mm అండి. సో ఇక్కడ అర్థమవుతుందా, దీని హైట్ 2 mm. సో దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఓకే, సిమిలర్లీ కౌంటర్ షాంక్. కౌంటర్ షాంక్ అంటే ఏంటి, ఈ లెంత్ ఎంతో మనకు తెలుసు, ఈ యాంగిల్ ఎంతో తెలుసు. సో ఈ డయామీటర్ ఆఫ్ ద థ్రెడ్ అంటే కౌంటర్ షాంక్ అంటే మనం ఒక స్క్రూ బిగించాలి. సో ఇది స్క్రూ హెడ్ అనుకుందాము, ఈ స్క్రూ హెడ్ అనుకుందాం. ఈ కౌంటర్ షాంక్ యొక్క యాంగిల్ ఎంత, దాని డయామీటర్ ఎంత. ఓకే, సిమిలర్లీ స్క్రూ థ్రెడ్స్. సో ఇక్కడ మీరు చూస్తే స్క్రూ థ్రెడ్స్ ఎక్కడ వరకు ఉంది అనేది, ఇది దాని థ్రెడ్, దాని ఇంటర్నల్ డయామీటర్. ఓకే, సో యూ కెన్ సీ హియర్. నెక్స్ట్ ట్యాపర్డ్ ఫీచర్స్ అండి, ట్యాపర్డ్ ఫీచర్స్. సో ఈ ట్యాపరింగ్ కి మనం ఇక్కడ ఈ ట్యాపర్ డయామీటర్ ఎంత ఉంది, డిఫరెన్స్ ఎంత ఉంది అంటే ఇది D1 ఇది D2, ఈ రెండింటిని జాయిన్ చేస్తే దాని ట్యాపర్డ్ ఫీచర్. అంటే ట్యాపరింగ్ అంటే కన్వర్జెంట్ కానీ డైవర్జెంట్ కానీ షేప్ లో ఉంటుంది. సో ఇందులో మనం ఆ ట్యాపర్ యొక్క యాంగిల్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి, D1 D2, దాన్ని బట్టి ఫార్ములా ఫైండ్ అవుట్, క్యాపిటల్ D మైనస్ స్మాల్ d బై L అవుతుంది. దాన్ని బట్టి యాంగిల్ వస్తుంది, దాన్ని స్పెసిఫై చేస్తాం. అలాగే ఫ్లాట్ హెడ్. ఫ్లాట్ హెడ్ అంటే ట్యాపర్ హెడ్ కి రెండు సైడ్లు మనకి డైవర్జెంట్ ఉంటుంది, ఫ్లాట్ హెడ్ గా ఒక సైడే ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ ద థింగ్. సో ఇవన్నీ ప్రాక్టికాలిటీ బట్టి మీకు వస్తాయండి. ఇవన్నీ మీరు డ్రా చేయాలి. మీకు ఒక లింక్ కూడా పెట్టాను మేము, ఆ లింక్ ని బట్టి మీరు ఆ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి చార్ట్స్. ఇట్ ఈస్ ఎ కంపల్సరీ అసెస్మెంట్ ఫర్ ఎవ్రీవన్. మీరు గనక డ్రా చేస్తేనే మీకు మార్క్స్ ఉంటాయి. మీకు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ లో డ్రా చూసారు, మీరు క్లాస్కి రావడం ఒకటైతే మీరు సబ్మిట్ చేసే చార్ట్స్కి ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి. సో డ్రాయింగ్ అనేది వితౌట్ ప్రాక్టీస్ రాదు, మీరు చేస్తేనే వస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఆల్రెడీ మీ ఫ్రెండ్ దగ్గర నెంబర్స్ ఉన్నాయి, ఐదర్ బై వాట్సాప్ కానీ లేదా ఈ యూట్యూబ్ ఛానల్ నుంచి కానీ మీరు కాంటాక్ట్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ ద క్లాస్.